నమ్మకున్న సిద్ధాంతాల కోసం, నమ్మకున్న పార్టీ కోసం, నమ్మకున్న నాయకుడు కోసం అహర్నిశలు నిలబడే కార్యకర్తలే మా అధినేత. మీరందరూ చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనకి రాష్ట్రం మన చేతికి వచ్చే సమయానికి 99% ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతానికి, పెన్షన్లకి సరిపోయింది. 99%. రూపాయి సంపాదిస్తే రూపాయి 60 పైసల ఖర్చు. అంత ఆర్థిక ఇబ్బంది ఉన్న భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. వికలాంగులకు 6,000, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. రెండోది స్త్రీ శక్తి. ఇక్కడ మహిళలందరూ వచ్చారు, ఆర్టీసీ బస్సులో హాయిగా తిరుగుతున్నారు ఈరోజు మహిళలు. దానికి కారణం మన కూటమి ప్రభుత్వం. దీపం పథకం ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మార్చిపోతున్నాం. గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు వేస్తాం కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేట్ నాడు ఆ డబ్బులు మా అక్క చెల్లెల అకౌంట్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా అన్నదాత సుఖీభవ, చేనేత సోదరులకు ఉచిత కరెంట్, మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్కన మా ఆటో వాళ్ళ సేవలో కూడా వాళ్ళ అకౌంట్లో ఈరోజు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తాం జరుగుతుంది. మనందరూ తెలిసిన విషయమే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. 2 కలిసికట్టుగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ అనేక రోడ్లు వేసాం, అన్ని పనులు పూర్తి చేసాం అన్నట్లేదు. గుంటలు పూర్తి చేయడానికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంటే గత పాలకులు అన్ని గుంటలు వదిలేసి వెళ్ళారు, మనకి పూడ్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా మెరుగుపరచాలి. కానీ ఆనాడు మనం ఒకే నినాదం పైన నిలబడాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆ భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక ఆసిలర్ మిత్తల్, గూగుల్, బీపీసీఎల్, చివరికి ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. బోడే ప్రసాద్ గారు నడిపే బుల్లెట్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే పరిస్థితి. కార్లు వదిలిపెట్టలా, బుల్లెట్లు వదిలిపెట్టలా, చివరికి ఫైటర్ జెట్లు కూడా వదిలిపెట్టలా. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేకపోతే మనం చదివించిన చదువులని వేస్ట్. ఉద్యోగాల కల్పనే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మనం అందరం పనిచేస్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియజేయాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఒక నినాదం ఇచ్చాం, నా తెలుగుదేశం నా బాధ్యత. ఏంటది? నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన చూస్తున్నా మన నాయకులు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తారు, సమస్య పరిష్కరించండి. ఆ బాధ్యత మీలో ఉంది, మీ పైన ఉంది. ఒక బూత్ అధ్యక్షుడు, ఒక యూనిట్ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, మండల్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే మనకు అద్భుతమైన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. కలిసికట్టుగా పనిచేయాలి. ఇది నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎవరిదో పని కాదు, ఇది నాది. ఆ భావన ప్రతి కార్యకర్తలో రావాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలు అధికారులు స్పందిస్తారు, స్పందించకపోవచ్చు. స్పందించబోతే ఇమీడియట్గా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎమ్మెల్యే గారు అధికారి ఫోన్ చేసి, ఎస్ మా కార్యకర్త అడిగిన దాంట్లో న్యాయం ఉంటే తప్పనిసరిగా చేయండి, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన బాధ్యత బుల్లెట్ బోడే గారి పైన కూడా ఉంది. ఈరోజు మా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడుందని అడగారు, అధికారులు నాకు ఫోన్ చేయరు. నేను ఒకటే చెప్పా, మా కార్యకర్తలు నీతివంతులు. సమస్య ఉంటే పరిష్కరించండి. ఒకవేళ చట్టానికి అటు ఇటు ఉంటే నన్ను సంప్రదించండి, నన్ను కలవండి, నేను క్లారిటీ ఇస్తానని చెప్తాను జరుగుతుంది. అది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో కార్యకర్తలందరూ కూడా మన సొంత కాల్పని నిలబడాలి, నాయకుడిగా ఎదగాలి. మీ అందరూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే భారతదేశంలో 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. పిల్లల్ని చదివించాలన్న చదివిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఆనాడు ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని చదివించారే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఎంత బాగా చదువుకుని ఒకరు డెలైట్, ఒకడు కాగ్నిసెంట్, అద్భుతమైన కంపెనీలో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఎందుకంటే బాబు గారు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, కత్తితో బతికినోడు కత్తితోనే చనిపోతాడని. సో పిల్లలు కత్తి జోలికి వెళ్ళకూడదు, దేశానికి ప్రయోజకులుగా మారాలని లక్ష్యంతో తయారు చేశారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం తెలియజేయగలుగుతాను. ప్రత్యేకంగా కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాలన్న బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ రక్త పరీక్షలకు వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మన క్లస్టర్ వాళ్ళు చేతుల పైకి ఎత్తండి అబ్బా, క్లస్టర్ ఇన్ఛార్జెస్. ఓకే, తర్వాత మన యూనిట్ ఇన్ఛార్జెస్ చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. మీరు వచ్చిన తర్వాత ఐ థింక్ యూనిట్ ఇన్ఛార్జ్లప్పుడు మొదలుపెట్టినట్టున్నాం ఈ కార్యక్రమం. బ్లడ్ టెస్టులు, రక్త పరీక్షలు మొదలుపెట్టాం. 75% మంది నాయకులు ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్, సాల్ట్ అంటే హైపర్ టెన్షన్, బీపీ, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్. 75% మందికి ఉందండి. నేనే ఆశ్చర్యపోయా. అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. నాయకులను వారు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గం సుమారుగా 3,000 మంది నాయకులు ఉంటారు. వాళ్ళందరూ రక్త పరీక్షలు చేసి మై టీడీపీలో అద్భుతంగా మై హెల్త్ తీసుకొచ్చి ఏం తినాలి, పౌష్టికాహారం ఏంటి, అంతేకాకుండా అవసరమైతే మందులు కూడా ఉచితంగా మీ ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉచితంగా రక్త పరీక్షలు మేము చేపిస్తాం. దయచేసి మీరందరూ పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం ఒక బాధ్యతగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా పార్టీ అనేది మనమే పార్టీ. 1 కోటి మంది కుటుంబ సభ్యులు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే అహర్నిశలు పోరాడాలండి. మీరందరూ అనుకోవచ్చు ఆబా లోకేష్కి ఏముందిలే చెప్తే అయిపోతుందని. అంత ఈజీ కాదు. పార్టీ ఒక వ్యవస్థ, లోకేష్ ఒక వ్యక్తి. లోకేష్ ఈ భూమిపైన శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను పాలిట్ బ్యూరోకి వెళ్ళా. జిల్లా వ్యవస్థ కాదు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉండాలి, అధ్యక్షురాలు ఉండాలనేది నాదో కోరిక. ఒక పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. 2వ పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. ఇంకా 3వ పాలిట్ బ్యూరోలో ఒప్పుకోపోతే బాగుండదు, పరువు పోతుందని పాలిట్ బ్యూరో సభ్యులందరితో నేను ఇండివిజువల్ గా కలిసి ఎందుకు పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకురావాలని నేను పోరాడా. నాకు 2 సంవత్సరాలు పట్టింది, కానీ సాధించా. అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గారితో నేను చర్చిస్తా. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించవచ్చు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు, వేరే నినాదం రాదు. 2013 నుంచి మీరు అందరు చూస్తున్నారు. ఏనాడైనా ఎవరితో తగాదా ఉందా? ఉండదు. నాకు చాలా క్లారిటీ ఉంది. మనసులో ఉంది, నేను చెప్పేస్తారు బా. నాకు మొహమాటం చాలా తక్కువ. నాకు మొహమాటాలు ఉండవు. నచ్చితే నచ్చిందంట, నచ్చకపోతే నచ్చలేదంట. నాకు చాలా క్లారిటీ ఉంది. నేను కూడా మీ దగ్గర నుంచి కోరేది అదే. మాడదాం, చర్చించుకుందాం 4 గోడల మధ్యలో. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈ ఐక్యత చాలా చాలా అవసరం. ఎందుకంటే నేను చూస్తా, ఎవరో ఒక పెద్ద ఆయన పోస్ట్ పెడతాడు, ఏదో అయిపోయిందని అందరూ షేర్ చేస్తాం. దాంట్లో సగం మంది నాకు పెడతారు, దానికి నేను రిప్లై పెడతాను. మళ్ళీ నుంచి సౌండ్ రాదు. అదేంటో నాకు అర్థం. అందరికీ న్యాయం చేసామో లేదు, కానీ నామినేటెడ్ పదవులు చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళందరికీ బాధ్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. నేను ఇక్కడున్న కార్యకర్తలందరూ పిలిపిస్తున్నా, మీరు మై టీడీపీ డౌన్లోడ్ చేసుకోవాలి. పాదయాత్ర చాలా మంది అడిగారు, అయ్యా పని చేసినోడికి పని చేయనోడికి తేడా ఏంటి? పని చేసే వాళ్ళని మీరు గుర్తించాలి కదా అని అడిగారు. నేను ఇంతకుముందు చెప్పాను, వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. అందుకే మై టీడీపీ యాప్ తీసుకొచ్చా. మీకు ఇచ్చిన బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా పనిచేసి అది యాప్ ద్వారా మాకు తెలియజేయండి. ఎందుకంటే 4 లక్షల మంది నాయకులు ఉన్నారు. ఏ వ్యక్తి ఏ పని చేస్తున్నాడో నాకు ఎట్లా తెలుస్తుంది?